హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ నవీన్. ఎలా ఉన్నారు? అందరికీ సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి నిన్న ఎలా జరుపుకున్నారు? ఇవాళ కనుమ ఎలా జరుపుకున్నారు? కమెంట్ చేయండి. సో, ఇవాళ కనుమ కాబట్టి నేను కొంచెం ఎర్లీగానే లేచాననమాట. చెప్పాను కదా ఊరెళ్ళాను. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి కోల్డ్ అయితే ఇంకా ఉంది తగ్గలేదు. మనకెంత హెల్త్ బాలేకపోయినా పండగ పూట ఇంట్లో మనం హుషారుగా, యాక్టివ్‌గా లేకపోతే ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి కూడా ఏదో వెల్తీగా అనిపిస్తుంది. సో, ఇంకెలాగైనా ఓపిక తెచ్చుకొని ఈ ఫెస్టివల్‌నయితే చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము. సంక్రాంతికైతే మేము గుంటూరులోనే ఉంటాము. మల్లమ్మ జాతర ఉంటుంది. అదైతే కర్నూల్ సైడ్ డోన్ డిస్ట్రిక్ట్ అనమాట. సో, అక్కడ మల్లమ్మ జాతర అనేది మంచిగా ట్రెడిషనల్‌గా మంచిగా చేస్తారనమాట. సో, ఎవ్రీ ఇయర్ అయితే ఆ పండుగకైతే మేము అక్కడికి వెళ్తాము. ఇంకా సంక్రాంతి అయితే మాక్సిమం మేము గుంటూరులోనే ఉంటామనమాట. సో, ఈ ఇయర్ కూడా గుంటూరులోనే ఉన్నాం. ఎందుకంటే 2 ఫెస్టివల్స్ వెంటనే వస్తుంటాయి. సో, అందుకని ఒకటక్కడ సంక్రాంతి అయితే ఇక్కడ అట్లా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో, ఎర్లీగానే లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి చాయ్ పెట్టుకొని తాగేసి ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మీకు తెలుసు కదా! ఇవాళ ఎంత వర్క్ ఉంటుందో. నాన్ వెజ్ అదంతా తెచ్చుకొని చక్కగా అన్ని వంటలు చేసుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే మీకు లాస్ట్ టైమ్ కూడా చెప్పాను కదా! బొబ్బర్లు, అలసందలు మాకు ఊర్లో మా పొలంలో పండినవన్నమాట ఇవి. మీకు లాస్ట్ టైమ్ కూడా వీడియోలో చేసి చూయించాను కదా! సో, అవే అన్నమాట. నేను ఇయర్‌కి మొత్తం సరిపడా తెచ్చుకుంటాను వెళ్తే. సో, అవి ఉండిపోయాయన్నమాట. సో, ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టము. ఈ బొబ్బర్లతో చేసిన గారెలంటే చాలా ఇష్టమనమాట. సో, అందుకని ఇవాళ ఇవైతే ట్రై చేస్తున్నాను. చేస్తుంటాను అప్పుడప్పుడు. కాకపోతే ఇంక ఇవాళ ఫెస్టివల్ గదా! ఇలాంటి స్పెషల్ డే అప్పుడు చేస్తూ ఉంటాను. నాన్ వెజ్‌లోకి మంచి టేస్టీగా ఉంటుంది. వీటితో చేసిన గారెలు కానీ, వడలు కానీ. సంక్రాంతి చాలా చేసుకుంటారు గదా! ఆంధ్ర సైడ్ కానీ, తెలంగాణ సైడ్ కానీ అన్ని చోట్ల మంచిగానే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈ పండగ అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? అసలు అంటే ప్రతి ఒక్క పండగకి ఒక కారణం అనేది ఉంటుంది. దాన్ని గుర్తు చేసుకుంటూ అది సెలబ్రేట్ చేసుకుంటాం ఆ ఫెస్టివల్‌ని. కానీ ఈ సంక్రాంతి ఫెస్టివల్ అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అన్నది ఎంతమందికి తెలుసు? నేను అనుకుంటుంది నాకు తెలిసింది ఏంటి అంటే మనకి పంటల కాలం కదా ఇది. పంటల కోత కాలం కదా! సో, ఇయర్ మొత్తం మనం కష్టపడి వేసుకున్న పొలాలు మంచిగా చేతికొచ్చి ఆ కోత కాలం నుండి ఆ ధాన్యాన్ని పంటలో నుంచి, పొలంలో నుంచి ఆ ధాన్యాన్ని కూర్చుకొని ఇంటికి తెచ్చుకుంటాం కదా! ఆ ప్రథమ ఫలం అనేది మనకు చక్కగా చేతికంది ఇంట్లోకొస్తది కదా! ఆ పంటను కూర్చుకుంటాం కదా! సో, దాన్ని గుర్తు చేసుకుంటూ, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ సంక్రాంతి అయితే మనము చేసుకుంటామనైతే నాకు తెలుసు. సో, ఆ వచ్చిన కొత్త పంటతోటి చేసుకుంటాం గదా! పిండి వంటలు కానీ, సంథింగ్ మనం ఇంట్లో ఏ వంటలు చేసుకున్నా అవన్నీ కూడా కొత్త ధాన్యంతో చేసుకుంటారనైతే తెలుసు. రైతు చేతికి పంటొచ్చిన తర్వాత నిండు మనసుతో, సంతోషంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు. అవునా కాదా? మీలో ఎంతమందికి తెలుసు? నేనైతే ఇదే అనుకుంటున్నాను. సో, ఇంకా ఈ సంక్రాంతి చేసుకోవడానికి గల కారణాలు ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా! సో, అందుకని నాకైతే ఈ ఒక్క రీజనే తెలుసనమాట. ఇంకా నాకు తెలియనివి ఇంకా ఏమన్నా ఉన్నాయేమో ఎవరన్నా కామెంట్ చేస్తారేమో చూద్దాం. సో, ఈ 2 రోజుల నుంచి కొంచెం నా హెల్త్ అయితే మంచిగుందనమాట. 2 ఇంజెక్షన్స్ అయితే వేయించుకున్నాను. సో, అందుకనే ఇవాళైతే లేచి చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటూ హుషారుగా ఉన్నాను. లేదంటే ఈ పండగ పూట కూడా పడుకొని హెల్త్ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ ఉండేదాన్ననమాట. ఎందుకు ఇట్లా మీకు ఊరికే కోల్డ్ చేస్తూ ఉంటుంది? ఇట్లా ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్ మాటి మాటికి వస్తుందని కొంతమందికి డౌట్ అనమాట. యాక్చువల్‌గా నాకైతే మా అత్తయ్య వాళ్ళ ఊరు నీళ్ళైతే నాకు పడవనమాట. ఫిల్టర్ నీళ్ళు అస్సలు పడవు నాకు. సో, మనం ఇంట్లో పెట్టించుకున్న ఫిల్టర్‌తో పట్టిన నీళ్ళైతే హెల్త్ బానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇట్లా ఊరికెళ్ళినప్పుడు బయట క్యాన్‌లతో తెస్తారు కదా! ఫిల్టర్ వాటరు. అవైతే అస్సలు పడదనమాట. వెంటనే ఎఫెక్ట్ వచ్చేస్తుంది. వాయిస్ చేంజ్ అయిపోతుంది. కోల్డ్ వచ్చేస్తుంది. గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ నేను రికవర్ అవ్వటానికి యథాస్థితికి రావటానికి మాక్సిమం 1 వీక్ 10 డేస్ పైనే పడుతుంది. సో, అదనమాట.
కానీ ఈసారైతే పండగ కల్లా లేచి కూర్చోవాలని కొంచెం గట్టిగానే ప్రయత్నించాను. నేనిక్కడ పూరి కోసమయితే చపాతీ పిండి, గోధుమ పిండి కలుపుతున్నాను. పూరీలు మంచిగా హోటల్ స్టైల్‌లో లాగా పొంగాలి అంటే ఇక్కడ నేను ఒక కప్పు పెరుగైతే వేసుకున్నాను. మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ, కొంచెం కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటూ చక్కగా ఇలా అయితే పిండి కలిపి పెట్టుకోవాలనమాట. ఒక గంట పాటు అలా సైడ్‌కి మూత పెట్టేసి, సైడ్‌కి అట్లా వదిలేస్తే మనకి పూరీలైతే చక్కగా హోటల్ స్టైల్‌లో పొంగుతూ మంచిగా వస్తాయి. నాకిక్కడైతే చికెన్‌లోకి అండ్ మటన్‌లోకి కొంచెం పలావ్ రైస్ కూడా వండుతున్నాను. సో, అందులోకి కొంచెం గారెలలోకి కూడా కొద్దిగా వేస్తాననమాట. ఈ అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్టు 4 కలిపి వేస్తున్నాను. సో, కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాను. సో, అన్నిట్లల్లో వేస్తాను కాబట్టి. అల్లం, వెల్లుల్లి పేస్టు కుదిరితే ఇంట్లోనే ట్రై చేయండి. బయట చేసేదానికన్నా ఇంట్లో చేసిన దానికైతే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. మనమైతే ఇంట్లోనే చక్కగా ఫ్రెష్‌గా ఉన్న ఐటెమ్స్ తోటి రెడీ చేసుకుంటాము. బయటైతే ఎట్లేదన్నా కొంచెం ఎక్కువ రోజులే ప్యాక్ చేసి ఉంచుతారు కాబట్టి కొంచెం స్మెల్ కూడా డిఫరెంట్ ఉంటుందనమాట. మీకు టైం లేదు, పండగ పూట ఎక్కువ వర్క్ ఉంటుంది కదా అనిపిస్తే మీరు నైటే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు మార్నింగ్‌కి ఈజీగా అన్ని పనులు చేసేసుకోవచ్చనమాట. సో, నాకిక్కడ తక్కువ క్వాంటిటీనే చేసుకుంటున్నాను కాబట్టి నేను అప్పటికప్పటికి ఫ్రెష్‌గా అయితే నేను రెడీ చేసుకున్నాను. సో, ఊరు నుంచొచ్చిన తర్వాత ఇవాళ తేవటం అనమాట నాన్ వెజ్. ఎందుకంటే హెల్త్ బాలేదు కదా! సో, హెల్త్ బాలేనప్పుడు కొంచెం నాన్ వెజ్ కొంచెం దూరంగానే ఉందాం అనిపిచ్చింది. సో, అందుకని ఈ 10 రోజులకు గాను ఈరోజైతే తెచ్చుకున్నాము. లేదంటే ఇంట్లో వీక్లీ, వీక్లీ నాన్ వెజ్ అనేది కంపల్సరీ ఉంటుందనమాట. సండే మాకు సండే లాగే ఉండదనమాట. ఏదో మామూలు రోజు ఏదో సోమవారమో లేదంటే శనివారం అన్నట్లు ఉంటుంది. సండే అనే కాదు మిగతా రోజులలో కూడా నాన్ వెజ్ అనేది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము మేము. మాకు మంచిగా అలవాటుంది నాన్ వెజ్ తినేది. బాగా హెల్త్ బాలేకపోతేనే నాన్ వెజ్‌కి కొంచెం దూరంగా ఉంటాము. హెల్త్ బాగుంటే మాత్రం నాన్ వెజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో, ఈరోజు ఫెస్టివల్ అనే తెచ్చుకున్నామని కాదులే గానీ మాకు నాన్ వెజ్ మంచిగానే అలవాటుంది. కాకపోతే ఏంటంటే పద్ధతి ప్రకారం ఈరోజు చేసుకోవాలి కాబట్టి మంచిగా కొన్ని ఎక్కువ ఐటెమ్స్ అయితే ఒక వారం చికెను, ఒక వారం మటను లేదా ఫిష్, ఫ్రాన్స్ ఇట్లాంటివి తెచ్చుకుంటూ ఉంటామనమాట. సో, ఇవాళైతే మటను, చికెను 2 తెప్పిచ్చాను. మీ ఇంట్లో ఇవాళ వంటలు ఏమేమి చేశారు? ఏం తిన్నారు? అనేది కామెంట్ చేయండి. జస్ట్ తెలుసుకుందామని. ఇలా వర్క్ చేస్తూ మళ్ళీ వీడియో వ్లాగ్ తీసుకుంటూ మళ్ళా దాంట్లో ఎడిటింగ్ చేసుకుంటూ ఎంత కష్టమో తెలుసా అసలు. కాకపోతే ఏంటంటే మనం ఇంత సబ్స్క్రైబర్స్‌ని సంపాదించుకొని, ఇంత ఫాలోయింగ్‌ని సంపాదించుకొని, అస్సలు ఏ వీడియోలు పెట్టకపోతే షార్ట్స్ గూడా ఈ మధ్య అసలు చాలా తక్కువయిపోయిందనమాట. పెట్టట్లేదు. చాలామంది అడుగుతున్నారు, "ఏంటండి వీడియోస్ చేయట్లేదు? ఏమైంది మీరు బాగానే ఉన్నారా?" అని అడుగుతున్నారు. నేనైతే చాలా బాగున్నాను. కాకపోతే కొంచెం బిజీ అవ్వటం వల్ల, అటు ఇటు ఊర్లు తిరగటం వల్ల అయితే నాకు టైం కుదరట్లేదనమాట. సో, ఇక పండగ రోజైతే కొంచెం స్పెషల్‌గా ఉంటాం కాబట్టి ఏమన్నా స్పెషల్ వీడియోస్ ఏమన్నా వస్తాయేమోనని సబ్స్క్రైబర్స్ గానీ, ఫాలోవర్స్ కానీ ఎదురు చూస్తూ ఉంటారు. సో, నాకు కమెంట్స్ గూడా వస్తూ ఉంటాయి. "పండగ పూట మీరు వీడియో పెడతారేమో అనుకున్నాను సిస్టర్. కానీ మీరు వీడియో చేయట్లేదు. చేయండి సిస్టర్" అని కొంతమందయితే నాకు మంచిగా అసలు వాళ్ళ కామెంట్ చూస్తే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరూ కాదు ఉంటారు వాళ్ళల్లో ఒక కొంతమందనమాట. మనసుకు దగ్గరగా మన అనుకునేటట్లు పెడతారు కామెంట్స్. చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళ కోసమైనా చేద్దాము వీడియోస్ అనిపిస్తదనమాట. చేస్తాను వీడియోస్. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల కొంచెం డిలే అవుతుందనమాట. కానీ అస్సలైతే చేయకుండా, అప్‌లోడ్ చేయకుండా, వీడియోస్ పెట్టకుండా అయితే ఉండను. వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇదివరకట్లాగా అంత ఎక్కువ రావని అనుకుంటున్నాను. బట్ యాక్టివ్‌లోనే ఉంటాను. వీక్లీకి ఒక 2, 3 షార్ట్స్ కుదిరితే వీక్లీకి ఒక వ్లాగ్ ఒకటైతే అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఏ టైంలో ఏ వీడియో అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్‌లో వచ్చేస్తుంది. సో, దాన్ని బట్టి మీరు వీడియో అనేది చూడొచ్చనమాట. అసలు ఈ ఛానెల్ అయితే ఎగిరిపోతుందని అనుకున్నాను. అందుకనే నాకు మెయిల్‌కొచ్చిందనమాట. సో, ఛానెల్ డిలీట్ అవ్వబోతుందని నాకొక మెయిల్ వచ్చిందనమాట. సో, దానివల్ల నేను సెకండ్ ఛానెల్ అనేది క్రియేట్ చేసుకోవటం జరిగిందనమాట. సో, ఇది పోయినా అదైనా ఉంటుందిలే అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే మళ్ళీ మనం రిప్లై ఇస్తూ అపాలజీ చెప్తూ ఏంటంటే మనం రిక్వెస్ట్ మెసేజ్ అయితే వాళ్ళకి మెయిల్ అయితే పెట్టామనమాట. సో, దాన్ని యాక్సెప్ట్ చేశారు. తిరిగి ఛానెల్ అయితే మన చేతికైతే వచ్చింది.
సో, అయినా కానీ అప్పట్లాగైతే వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు. బట్ అస్సలు పెట్టకుండా అయితే ఉండను. చెప్పాను కదా! వీక్లీకి 2, 3 పెడుతూనే ఉంటాను. మా వారితో కలిసి ఫ్యామిలీ వీడియోస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. కుదిరితే ఆయనతో ట్రై చేస్తూ ఉంటాను. ఏది ఏమైనా ఎలా ఉన్నా మీ సపోర్ట్ అయితే నాకెప్పుడు ఇలాగే ఉండాలి. నేను వీడియోస్ పెట్టడం లేట్ అయినా లేదంటే ఒక 1 వీక్ వీడియోస్ పెట్టకపోయినా కూడా మీరు గుర్తు తెచ్చుకొని మరీ కామెంట్స్ చేయటం, అడగటం ఎలా ఉన్నారు? హెల్త్ ఓకేనా? వీడియోస్ రావట్లేదు మీకేమైంది అని అడగటం అయితే నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లో గూడా చెప్పాను. చూడండి ఎలా అడుగుతున్నారో అని ఇంట్లో గూడా చెప్పాను. మా వారు గూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మన బాగోగుల గురించి అడిగేవాళ్ళు ఎంతమంది ఉంటారండి. మన చుట్టూ ఎంతోమందున్నా వాళ్ళలో ఒకరిద్దరు మాత్రమే మన మంచి కోరి మనం బాగున్నామా లేదా అని పలకరిస్తూ ఉంటారు. సో, మా వారికి చెప్పాను. ఆయన మీకందరికి థాంక్స్ చెప్పమని చెప్పారు. సో, ఇంకా ఫైనల్‌గా నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నా టాస్క్‌లు కూడా కంప్లీట్ అయిపోయాయి. సో, ఇక తినే టైం అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే పూరి, ఇక వడ, చికెన్, మటన్ చేశాను. కొంచెం పలావ్ అన్నం కూడా చేశాను. కాకపోతే ఏంటంటే ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోయింది. సో, అందుకని అది ఇంక వీడియో తీయలేదు. చక్కగా మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఏంటి? ఏమేమి వంటలు చేసుకున్నారు? అనేది కామెంట్ జేయండి. వీడియో నచ్చితే మాత్రం చివరి వరకు చూడండి. కామెంట్ జేయండి, షేర్ జేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్న వాళ్ళుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడో పెళ్ళిలో అన్నమాట. కలిసి ఒక ప్లేట్‌లోనే తిన్నాము. మళ్ళీ ఇదిగో ఇన్ని రోజులకి నేను తర్వాత తింటాలే అంటే, "లేదులే కూర్చో ఇప్పటికే పాపం ఒంట్లో బాలేకపోయినా గూడా 2 రోజుల నుంచి ఒకటే పనైపోయిందనమాట నాకు. సో, కష్టపడుతున్నావు. నేనెళ్ళిపోతే మళ్ళీ తింటావో తినవో, తిను నాతో పాటు కూర్చొనని" జెప్పి అన్నారనమాట. సో, అందుకని ఇంకా ఆయనతో పాటు కూర్చొని శుభ్రంగా చక్కగా తింటున్నాం ఇద్దరము. అనిపిచ్చింది. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇలాంటి రోజులు మళ్ళీ మళ్ళీ మనకి రావాలన్నా రావు. నెక్స్ట్ ఇయర్ ఇలా ఉంటుందో ఉండదో మనకు తెలీదు. రేపెలా ఉంటుందో మనకు తెలీదు. సో, ఈరోజే మన రోజనమాట. సో, మంచిగా ఉండండి. మంచిగా తినండనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు నా సబ్స్క్రైబర్స్ అందరికీ, కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.